రిజర్వేషన్లు రావాలంటే ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికలకైతే అది ఇంపాసిబుల్. ఎందుకంటే 50% సీలింగ్ ఒకటి ఉంది. సో మరి తాడూరు శ్రీనివాస్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు. సో ఆర్ కృష్ణయ్య గారు తలుచుకుంటే ఇది ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేదా? ఆయన కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కదా. నేనేమంటున్నా అంటే ముక్కెట్టు ఉందంటే ఊరంతా తిరిగి ఇట్లా చూపెట్టినట్టు తప్ప. రెండు విషయాలు మా బొల్లం వల్ల చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఒకటి పోరాటంతోనే ఏ సమస్యకైనా పరిష్కారాలు ఉంటాయి, ఈ రకంగా జరగదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే వారు విమర్శ కూడా ఒకటి చేసినారు మమ్మల్ని. ఏమని చేసినారు? రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా జాతీయ పార్టీలో? అదే చెప్తున్నాం, రాష్ట్రానికి ఒక నీతి ఉండదు మాది. ఇలా తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ కాబట్టి ప్రధానమంత్రి నోటి నుంచి రాలేదని కోటేశ్వరరావు గారు అనుకున్నారు కదా. చెప్పండి, సెన్సస్ జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా ఒకే తీరుగా ఒకే యూనిఫామిటీగా దేశంలోనే ఒక చట్టం తెస్తాం. అంటే ప్రకటన చేయడంలో కూడా మీకు ఎందుకు ఇంత వివక్ష? దేశంలో ఉన్న 60-70 కాంగ్రెస్ పార్టీ లెక్క తెలంగాణ ప్రకటన వెనకకు తీసుకొని పిల్లల్ని చంపిన మేము చచ్చిపోయింది చాలండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం చిదంబరం గారు ప్రకటన ఇచ్చి మళ్ళా వెనకకు తీసుకుంటే ఎవరు చచ్చిపోయారు? ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సంబంధం లేదండి. ఎవరు అడిగినా కొండదేవన్ ఇండిపెండెంట్ అని చెప్తాడు. నేను మాట్లాడుతున్నాను. మీకు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కులగణన వాళ్ళన్న ప్రకారంగా రాజ్యాధికారంలో వచ్చినారు, సింహాసనం మీద కూర్చొని తర్వాత మీరు చేస్తారు. ఒక్కసారి కూడా 234 మంది ఎంపీలు ఇండియా కూటమి ఉంది, ఒక్కసారి కూడా బైకాట్ చేయరండి. అసెంబ్లీ పార్లమెంట్ బైకాట్ చేయలేదు. వాళ్ళకు ఆ బీహార్ లో ఓటు గురించి అని ఎన్నో సార్లు కూడా వాకౌట్ చేశారు. ఇప్పటి వరకు మా ప్రధానమంత్రికి ఎవరండి తీసుకుపోయి ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదు. బీసీల ఓట్లు, బీసీలకు సానుభూతి వాక్యాలు చెప్పుడు తప్ప, బీసీల ఓట్లు దండుకోవడం తప్ప మీ కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. ఇది ఎలా డైరెక్షన్లో వెళ్ళాలనే దాని పట్ల కూడా మీకు అవగాహన లేదు. సో ఓవరాల్గా మీరు కేవలం బీసీల మోసం చేస్తున్నారని మరి ఇక్కడ వినిపిస్తుంది కదా, ఏం చెప్తారు? మాట్లాడే వ్యక్తులు కనీసం అర్థం చేయవాళ్ళకు, వాళ్ళందరూ కూడా విద్యులు ఉద్యమాలలో ఉన్నారు, వాళ్ళకి తెలుసు కూడా ఇవాళ కావాలని వాళ్ళకు పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ పరంగా మాట్లాడేటట్లండి. ఇవాళ కనీసం కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది, ఏం చేయలేదండి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా 1931 తర్వాత సైంటిఫిక్ క్యాస్ట్ సెన్సస్ చేశాం. ఇవాళ ఇదే బీజేపీ ఏమన్నది, నరేంద్ర మోడీ విడిపోతే పడిపోతామన్నారు, క్యాస్ట్ సెన్సస్ చేయొద్దన్నారు. కానీ మరి ఇవాళ నరేంద్ర మోడీ మెడకు వచ్చి ఇవాళ క్యాస్ట్ సెన్సస్ రేపు జరగబోయే జనగణనలో కులగణన కూడా చేస్తామని ఒప్పించినాం కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒప్పించింది కదా. మేము ఇవాళ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లును ఎవరు ఆమోదించాలండి? గవర్నర్ ఆమోదించాలి. మరి గవర్నర్ రాష్ట్రపతి ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు మనకు తెలియదా? ఇవాళ ఎందుకు మీరు చేయరు? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజుల పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిరు. మరి బీసీ రిజర్వేషన్ వచ్చే మీరు పార్లమెంట్ లో ఎందుకు బిల్లు పాస్ చేయరు? ఏం మాట్లాడతారండి? మాట్లాడితే హామీ మీరు ఇచ్చిరండి, హామీ మేము ఇచ్చినవా మీరు ఇచ్చినా కదండి. అది తెలిసి తెలియకుండా మాట్లాడదండి. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిందండి. నేను పొలిటికల్ సైడ్ నుంచి ఫ్యాకల్టీ నేను చెప్తా. పార్లమెంట్ లో కొన్ని బిల్లులు పాస్ చేస్తుంది, అసెంబ్లీ పార్లమెంట్ 2 కలిసి బిల్లు పాస్ చేస్తుంది. కొన్ని అసెంబ్లీలు పాస్ చేసిన బిల్లులు పార్లమెంట్ లో యాక్సెప్ట్ చేయాలి. ఇది 9th షెడ్యూల్ లో పెట్టాలి. మరి మీకు ఆ సోయి లేదా? బీజేపీ నాయకులు ఎందుకు పెట్టరు మీ పార్లమెంట్ లో? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు మాత్రం మీకు ఏమి అడ్డు కావు. అంటే బీసీ రిజర్వేషన్ వచ్చే వరకే మీకు ఇవన్నీ అడ్డు వస్తాయా? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా బీసీల మీద పేరుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాదిరిగా బీసీపీ రిజర్వేషన్ కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, 9th షెడ్యూల్ లో పెట్టండి. ఆ క్రెడిట్ ఏదో మీరే తీసుకోండి. మాకు కావాల్సింది బీసీలకు మేలు జరగాలని మీరు చేస్తే ఇవాళ మేము మన అందరం ఎవరిని ప్రశ్నించాలండి? మేము రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసినాం. బీజేపీ ఓకే, ఒక నిమిషం లింగం యాదవ్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. ఒకటి లింగం యాదవ్ గారు ఒక్కసారి నేను చెప్తున్నా, మీరు 42% ఏదైతే బిల్లు పంపినారో ఏ శాస్త్రీయత ప్రకారం డెడికేటెడ్ సర్వే ప్రకారం చేసినామని అంటున్నారు. మీరు కోర్టులో బయట పెట్టకపోతుంది, అసెంబ్లీలో బయట పెట్టకపోతుంది, బయట ప్రజలకి ప్రతి గ్రామ పంచాయతీలో మీరు చేసినటువంటి సర్వే రిపోర్ట్ డెడికేటెడ్ కమిషన్ ది ఇగో ఈ గ్రామంలో ఈ కులాల వాళ్ళు ఇంత మంది పెట్టుర్రి, ప్రజలే కరెక్షన్ చేసుకుంటారు. మీ పరీక్ష పేపర్ దిద్దుతారు, నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ నీకే మార్కులు ఇస్తారు.
నువ్వు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకుండా నువ్వు రిజర్వేషన్ బిల్లు కోర్టులో పెడితే గెలుస్తుంది అది హైకోర్టులో. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్, మీరు ప్రజాధనముతో సర్వే చేసినారు, డెడికేటెడ్ సర్వే. ఆ ప్రజలకే నిజం చెప్పనీకి ఏముందండి, ఎవరెంతున్నారో ప్రతి గ్రామ పంచాయతీలో మీరు వేయండి, డిస్ప్లే చేయండి. ఈ గ్రామంలో ఇప్పుడు 12,768 గ్రామాలు ఎంత సార్ శ్రీనివాస్ గారు? 12,768 ఫిక్స్డ్ కదా గ్రామాలు. 12,768 గ్రామ పంచాయతీల దగ్గర మీరు చార్ట్ పెట్టండి, ఈ గ్రామంలో ఈ కులమోళ్ళు ఇంతురు, ఈ కులమోళ్ళు ఇంతురు. ఇది దమ్ము ఛాలెంజ్, మీ ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఇది పెట్టమను. మీరు చేసింది కరెక్ట్ సర్వే. ఇది అంతెందుకండి ప్రజల్ని మభ్య పెట్టేది. ఇంకో మాట ఆయన ఫస్ట్ యూ డిస్క్లోజ్ ఏది డెడికేటెడ్ సర్వే, దెన్ యూ టాక్ అబౌట్ ద రిజర్వేషన్. ఏ కోర్ట్ అయినా ఇదే చెప్తుంది. మీరు దాన్ని దాచిపెట్టి సర్వే. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి లింగమనం, మనం నష్టపోతున్నాం బీసీలము. మీరు డెడికేటెడ్ సర్వే చేసుకొని ట్రిపుల్ టెస్ట్ పాస్ అయితే కనుక పెంచుకోవచ్చు అన్న ఈ కోర్టులు. నువ్వు ట్రిపుల్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయినావు కదా, ఫెయిల్డ్ స్టూడెంట్ ని పాస్ చేయమని కోర్టుకు పోతే చేస్తుందా? నువ్వు డెడికేటెడ్ సర్వే ట్రిపుల్ టెస్ట్ పాస్ గా, ఫస్ట్ పాస్ అనగా రిజర్వేషన్ ఎట్లా రావో లాయర్ గా నేను కొట్లాడతా, నీ తరపున కూడా కొట్లాడతా. ఏబీసీ పార్లమెంట్ చేసింది, అది సోషియో ఎకనామిక్ సర్వే అండి. ఈడబ్ల్యూసీ నాట్ పొలిటికల్ రిజర్వేషన్, మీరు అర్థం చేసుకోండి. అది ఈడబ్ల్యూఎస్ అనేది ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్న పేదల కోసం ఓన్లీ సోషియో ఎకనామిక్ సర్వే. అది సోషియో ఎకనామిక్ ఇచ్చినాం అంతే తప్ప పొలిటికల్ రిజర్వేషన్ కాదు. మీలాగా లోకల్ బాడీస్ లో ఇస్తామని ఈడబ్ల్యూఎస్ దేలే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లోకల్ బాడీలో ఇస్తున్నామా? మీరు ఎందుకు ప్రజల్ని మోసం చేస్తారు? 50% అనేది ఇప్పుడు అది పోయింది, గత చరిత్ర. దానికి ఉపయోగపడుతుంది ఈడబ్ల్యూఎస్, వాడుకోండి మరి.